Welcome back to my channel Study Purpose. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ పర్పస్. ఈ వీడియోలో నేను అబ్రాడ్లో స్టడీ వీసా అనేది ఉంది, ఎంబీబీఎస్ అనమాట. ఎంబీబీఎస్ రష్యా ఇంకా ఫిలిప్పీన్స్లో కేవలం 25 lakhsకే, అంటే అది కూడా మనం ₹1 కూడా కట్టనవసరం లేదు, మొత్తం కంపెనీయే భరిస్తుంది. అండ్ రష్యా అయితే మనం చూస్తే కోడిరావ్ చెంచన్ స్టేట్ యూనివర్సిటీ, అది 1936లో స్టార్ట్ అయిందనమాట. ఎఫోర్డబుల్ ట్యూషన్ ఫీజు, మోడ్రన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రీమియం అకామిడేషన్, వెల్ డిజైన్డ్ సిటీ, ఫుల్లీ ఇంగ్లీష్, లో కాస్ట్ ఆఫ్ లివింగ్, అడ్మిషన్ లెటర్స్, ఇన్విటేషన్ లెటర్ ఇవన్నీ మొత్తం ఫ్రీయే. మీకు అసలు ఎటువంటి ఒక్క అమౌంట్ లేకుండా మీకు స్టడీ వీసా అనేది ఫిలిప్పీన్స్లో ఇంకా రష్యాలో ఎంబీబీఎస్ సీట్స్ అనేవి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. సో అస్సలు మీరు లేట్ చేయకుండా కంపల్సరీ మీరు జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి భయం ఉండనక్కర్లేదు. ఒకవేళ ఫిలిప్పీన్స్ అయితే బైకాల్ క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్, ఈ యూనివర్సిటీలో, ఇది కాలేజ్ పేరు అనమాట. ఈ కాలేజ్ పేరులో మీరు జాయిన్ అవ్వచ్చు. సో మనకి ఎక్కడి నుంచి అంటే ఛత్తీస్గఢ్, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కర్ణాటక, కేరళ, తమిళనాడు, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, ఇవన్నీ ఈ స్టేట్స్ అన్నిటి నుంచి వర్తిస్తుందన్నమాట. ఇక్కడ నుంచి మనము జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ హైదరాబాద్ అంటే తెలంగాణ, ఓకేనా. సో మొత్తం ఒక 7 హాస్పిటల్స్ ఉంటాయి. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మనకి ఒంట్లో బాగాలేనప్పుడు కూడా వాళ్ళే చూస్తారు. మొత్తం ఫ్రీ అకామిడేషన్, మీరు ఎటువంటి ఖర్చు లేకుండా, ఏ నిస్సందేహం లేకుండా, డౌట్ లేకుండా కంపల్సరీ ఈ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి చూడండి. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ 5 years సర్వీస్ అనమాట. 5 years స్టడీ చేశాక 6th year మనకి ఇంటర్న్షిప్ అనేది ఇస్తారు. అండ్ అలాగే వచ్చేసి యూకేలో మనకి ఎంఎస్సి ఉందన్నమాట. ఇది 2026 May 8కి జాయినింగ్ అయిపోతుందన్నమాట. సో ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేశారు డేట్స్ అనేవి. ఒకవేళ మీరు ఎంఎస్సి చేయాలి అనుకుంటే యూకేలో, ఇది కూడా మనకి స్టార్టింగ్ 1 year ఎలా అంటే 1 year విత్ స్టడీ ప్లస్ మనకి జాబ్ పార్ట్ టైం అనేది వాళ్ళే ఇస్తారనమాట. సో పార్ట్ టైమ్, స్కాలర్షిప్, ఎడ్యుకేషనల్ లోన్ అంతా వాళ్ళే చూసుకుంటారు. మనది ₹1 కట్టాల్సిన అవసరం లేదు, ఎంబీబీఎస్ కానీ ఎంఎస్కి కానీ. సో వాళ్ళే స్కాలర్షిప్, ఎడ్యుకేషనల్ లోన్ అయితే తీసి మనకి అన్ని జాగ్రత్తగా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో అవి మనం ఇస్తే చాలన్నమాట. సో వీటికి కంపల్సరీగా కావాల్సిన అర్హతలు ఏంటి అంటే, మన హౌస్ కానీ, ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, ఇంకా ఏదైనా షాప్ కానీ మన పేరు మీద, మనకు సంబంధించిన వాళ్ళ పేరు మీద ఎంఆర్ఓ ఆఫీస్లో రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. అలాగ ఉంటే అవి మనం పెట్టేసి వాటి మీద ఎడ్యుకేషన్ లోన్ అనేది తీస్తాము. తద్వారా అటు నుంచి మనము ఎడ్యుకేషనల్ లోన్ తీసుకొని ఫారిన్ కంట్రీస్లో స్టడీ చేయడానికి అవి యూజ్ అవుతుంది. సో ఈ విధంగా అయితే స్టడీ పర్పస్లో మీకు స్టడీ వీసా అనేది ఇప్పించగలము. మీరు ఒకవేళ దీనికి ఓకే మేము చదువుకుంటాము అంటే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, దీనికి కాంటాక్ట్ చేయండి. మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అనేవి అన్నీ ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.